బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో గూడూరు డివిజన్ స్థాయి క్రీడాకారులు రాణించి డివిజన్ కు గుర్తింపు తీసుకురావాలని వెల్లడించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా అంటూ జాతీయ రహదారి నిర్వహణాధికారులపై వాహనదారులు గ్రామస్తులు ఆందోళన. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ. జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో గూడూరు డివిజన్ స్థాయి క్రీడాకారులు రాణించి డివిజన్కు గుర్తింపు తీసుకురావాలని, ఏ క్రీడల్లో రాణిస్తారో వారికి ప్రభుత్వం క్రీడా కిట్లను అందించడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్పోర్ట్స్ జెండాను ఎగురవేశారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు. నూతనంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన పీఈటీలను పరిచయం చేసుకుని అభినందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, డివిజన్ స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయికి వెళ్లే క్రీడాకారులు అక్కడ కూడా రాణించి మన ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. క్రీడాకారుల కొరకు స్టేడియంలో అనేక వసతులు కల్పించడం జరిగిందని, క్రీడాకారులకు ప్రభుత్వం అనేక క్రీడా కిట్లను అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్, ఎంఏఓ కాంచన, నాయకులు బిల్లు చంచరామయ్య, రహీం, ఇజ్రాయెల్, చంద్రమౌళి, ఉదయ శేఖర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, టిల్లు క్రీడాకారులు పాల్గొన్నారు. మండల కోఆర్డినేటర్స్ అసెంబ్లీ చేయండి. ఎమ్మెల్యే గారు బయలుదేరారు. All of you clap your hands. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు మరి ఎంతో ఘన సునీల్ కుమార్ గారు గౌరవందనం సమర్పించారు. గూడూరు ద హోస్ట్ గూడూరు కాంటింజెంట్ మొత్తము 400 మంది క్రీడాకారులు మరియు క్రీడాకులతో ఉన్నటువంటి గ్యాదరింగ్ మనకు అందించారు గౌరవ శాసనసభ్యులు గారు. అదేవిధంగా ప్రాంగణంలోకి విచ్చేస్తుంది. మరి క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతో మంది క్రీడాకారులు మరి క్రీడా జ్యోతిని మరి ఈరోజు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి మా క్రీడా జగతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గూడూరు ప్రతి నెల ప్రతి సంవత్సరము డిఎస్సి ఇస్తానని చెప్పేసి ప్రకటించిన ప్రకారము డిఎస్సి 2025లో మరి ఈరోజు మరి థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మరి ఎంతోమంది ఈ యొక్క ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్నో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మీ యొక్క I declare that the 69th SDF Gudur Division Sports Meet 2025 open. 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి
ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు, గూడూరు, చిట్టమూరు, కోట, వాకాడు, అలాగే పెద్దలు కురుగుండ రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అక్కిలి, అలాగే బాలేపల్లి, వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని, పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు, మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్టు మీకు ఇస్తారు, మీరు టెన్నికాయట్ ఆడితే టెన్నికాయట్ కిట్టు మీకు ఇస్తారు, ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీ డిఓ గారి ద్వారా నేను తెలియజేస్తున్నా. అట్లాగే 67 ఐటమ్స్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మా లోకేష్ బాబు గారి ద్వారా. అట్లాగే టీచర్స్ కూడా, మా టీచర్లు కూడా ఏ ఆట ఆడతారో దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయినా, కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గ ప్రజల దయాదాక్షిణాలతో నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ జిమ్ అవసరం అని చెప్పి ప్రసాద్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే లోపల జిమ్ ఒకటి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఓపెన్ జిమ్ కూడా అవసరం అని చెప్పి మహిళలు చాలా మంది అడిగితే అక్కడ పెనవర్ మధు గారు ఆ ఓపెన్ జిమ్ ఇచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే దీనికి సంబంధించిన గ్యాలరీ ఒకటి కావాలని చెప్తే జిందాల్ సహాయ సహకారాలతో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్ల చెప్తున్నాను, అలాగే ఈ మొత్తం వైట్ వాష్, అలాగే మొత్తం గుంటలు ఉండింది ఇదంతా కూడా, అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నా మిత్రుడు రాజా సహాయ సహకారాలతో సలహాలతో ఇవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేశాను. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్య స్కూల్ గేట్ తరఫున మనకి డివిజన్ స్థాయిలో ఈ విద్యార్థులకు రన్స్, త్రోస్, వివిధ రకాలైన ఆటల్లో వాళ్ళలో నైపుణ్యాలని వెలుగు తెచ్చేందుకు క్రీడలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి రాష్ట్ర విద్యాశాఖ ఎన్నో రకమైనటువంటి విద్యార్థుల్లో కేవలం చదువుతో పాటు వాళ్ళలో పాఠశాల స్థాయి నుంచే కూడా చక్కని క్రీడా నైపుణ్యాలని వాళ్ళ యొక్క అభిరుచులను పెంచడానికి చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయము. ఇప్పటికే చాలా సమయం అయింది, ఎమ్మెల్యే గారికి కూడా చాలా ప్రోగ్రాం ఉన్నాయి. సో వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కూడా పిల్లలకి వ్యాయామం అనేది ఆట విడుపు లాంటిది. ఎప్పుడు స్కూల్లో టీచర్స్ కూర్చోండి, లేయండి, చదవండి, రాయండి అనే దాని మీద ఎప్పుడు మెంటల్ టెన్షన్తో ఉన్న పిల్లలకి గతంలో ప్రతిరోజు సాయంకాలం ఒక పీరియడ్ వ్యాయామం క్లాస్ ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను. అయితే పిల్లలకి ఈ విధంగా స్పోర్ట్స్ నిర్వహిస్తే వాళ్ళలో కొంత స్నేహభావం ఏర్పడుతుంది, వాళ్ళందరూ కూడా అందరితో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో మేము ఒకసారి ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు చీలీ అనే ఒక చిన్న దేశానికి గోల్డ్ మెడల్ ఇస్తుంటే ఇంత విశాలమైన భారతదేశానికి గోల్డ్ మెడల్ రాకపోవడం ఆ రోజు ప్రజల్లో భారతదేశం పరువు ప్రపంచంలో పోయిందనే చెప్పాలి. ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ జాతీయ రహదారి నిర్వహణ అధికారులపై వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్న సంఘటన మండల కేంద్రమైన మనుబోలులో చోటు చేసుకుంది. సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్లలో జరిగిన టిప్పర్ బస్సును ఢీకొన్న ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ అదే పరిస్థితి మనుబోలులో కూడా జరుగుతుందేమోనని ఆందోళనలో ఉన్నారు. మనుబోలులోని ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా జాతీయ రహదారి పక్కన మోకాళ్లలోతు గుంటలు ఏర్పడ్డే ప్రయాణికులకు
ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇక ఈ జాతీయ రహదారి గుండా నిత్యం వేలాది భారీ వాహనాలు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా బైపాస్ రోడ్ సర్కిల్ నుండి చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే మార్గం మధ్యంలో వాహన రాకపోకలు ఒకే రోడ్డుపై కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలోని సుమారు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరు గ్రామంలోకి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా జాతీయ రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ జాతీయ రహదారి అధికారులు సర్వీసు రోడ్డు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలకు ఒకే మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. ఇంత పెద్ద సమస్యను స్థానిక రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తూ ఉన్నాయి. రాకపోకలు ఒకే మార్గంపై కొనసాగిస్తున్న పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నటువంటి కాస్త రోడ్డును ఆక్రమించుకొని పెద్ద పెద్ద బోర్డులు హోర్డింగ్లు ఏర్పాటు చేసి దారి లేకుండా చేసి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసు అధికారులు సైతం పట్టించుకునే పరిస్థితి లేదు. మద్యం షాపుకు వెళ్లే మనుబోలు, పీడూరు, యాచవరం గ్రామాలకు సంబంధించిన మద్యం కొనుగోలుదారులు ఈ మార్గం గుండానే వెళ్లి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మద్యం మత్తులో పలువురికి ఈ మార్గం గుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే అధికారులు రాజకీయ నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం చూపేలా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పేటేటి సత్యం నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి చంద్రనీల్, ఇంద్రనీల్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
11/11/2025 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ పేటెంట్ సత్యనారాయణ గారి జ్ఞాపకాలు వాళ్ళ కుమారులు పేటెంట్ ఇంద్రనీళ్ళు పేటెంట్ చంద్రనీళ్ళు కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు ఈ అన్నదానం చేస్తున్నారు కాబట్టి అలా వాళ్ళకి భగవంతుడు ఆయుర్వేద దేశాలను ఇచ్చి మంచి ఇవ్వాలని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాట్లు చేసి దీపాలకు పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆకాశ దీప కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శివపార్వతులను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులుగా వ్యవహరించారు. ఓం నమః శివాయ.
అన్నం పెట్టుకొని వదిలేయండి. అదే కబుర్లు చేస్తాను. పార్వతీ ఆయన రాడు. కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయికుమార్ శర్మ ముందుగా ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి ఆలయంపై శిఖర దీపం ఏర్పాటు చేశారు. మహిళలు దీపాలు వెలిగించి తమ యొక్క మొక్కులు తీర్చుకున్నారు. పార్వతీ పరమేశ్వరులను అందంగా పల్లకీలో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ భక్తులు పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని శివనామ స్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందినటువంటి బుడతాటి నరసింహులు సోనిత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జరగాలి
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన మందాటి ఈశ్వరయ్య, సుభాషిణి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హర మహాదేవ ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో గూడూరు డివిజన్ స్థాయి క్రీడాకారులు రాణించి డివిజన్ కు గుర్తింపు తీసుకురావాలని వెల్లడించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ జాతీయ రహదారి నిర్వహణాధికారులపై వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.